కేంద్ర మిల్లు 6 కార్మికులతో నిర్మాణం, ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం. ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్ హైరైజ్డ్ అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీ ఇప్పటికే 4 మోడల్ హౌజుల నిర్మాణం పూర్తి. లబ్ధిదారులతో అగ్రిమెంట్కు కంపెనీ సలహాలు. ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగింత. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ఇటుక పిల్లలు ఏం వాడేటువంటి అవసరం లేదన్నట్టు. ఇటుక పిల్లలు లేకుండానే కేవలం 15 రోజులలో ఒక 6 కూలీలను పెట్టుకొని 15 రోజులలో ఇల్లు పూర్తి చేస్తారట. మరి దీనికి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? దీనిపైన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో 6 వర్కర్ల సాయంతో కేవలం 15 రోజుల్లో 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వినడానికి నమ్మశక్యంగా లేకున్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఓ ప్రైవేట్ కంపెనీ చేసి చూపెట్టింది. షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా ఇంటిని నిర్మించింది. ఇప్పటికే 4 మోడల్ హౌజుల నిర్మాణాన్ని పూర్తి చేసిన కంపెనీ లబ్ధిదారులతో అగ్రిమెంట్ సలహాలు చేస్తుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం ఎంపీడీఓ ఆఫీసులో ప్రైవేట్ కంపెనీ పూర్తి చేసిన ఈ మోడల్ హౌజ్ను వాళ్ళు పరిశీలించినట. సో ఎట్లా ఉంటుంది మరి ఈ మోడల్ హౌజ్ని కట్టుకోవడానికి? మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటువంటి వైపు లబ్ధిదారులు వెళ్తారా లేదనేది ప్రశ్నార్థకమే. సో అయినా కానీ మరి అది ఇట్లా కడతారట. ఇటుకలు లేకుండా షేర్వెల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నటువంటి ఇల్లు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో 4 మోడల్ హౌజుల నిర్మాణాన్ని కంపెనీ పూర్తి చేసింది. నాగోల్ కర్నూలు, మెదక్ జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 1 మోడల్ హౌజ్ను ఆయా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించారు. 6 కార్మికులు రోజుకు 16 గంటలు పనిచేసి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీటి లైఫ్ టైం 30 ఏళ్లుగా కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఆయా చోట్ల పూర్తయిన ఇళ్లను త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు హౌసింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధునాతన షేర్వెల్ టెక్నాలజీతో హైదరాబాద్లోని సనత్ నగర్కు చెందిన వేదాని ఇన్ఫ్రాటెక్ కంపెనీ 2018 నుంచి అల్యూమినియం ఫ్రేమ్వర్క్ షీట్లు తయారు చేసి నిర్మాణ సంస్థలకు సరఫరా చేస్తున్నది. హైదరాబాద్లో 30-40 ఫ్లోర్లతో నిర్మించే హైరైజ్డ్ అపార్ట్మెంట్లు, విల్లాలను ఇదే షేర్వెల్ టెక్నాలజీతో ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో నిర్మిస్తున్నారు. మై హోమ్, ఎన్సీసీ, అపర్ణ లాంటి నిర్మాణ సంస్థలకు ఈ షీట్లను సప్లై చేయడంతో పాటు జనప్రియతో పాటు మరికొన్ని కంపెనీలకు అపార్ట్మెంట్లు నిర్మించి అందిస్తున్నది. ఈ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తక్కువ టైంలో ఇల్లు నిర్మిస్తామని హౌసింగ్ కార్పొరేషన్కు కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అంగీకరించి ఈ ఏడాది మార్చిలో మండల కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ హౌజ్లో కొన్నింటి నిర్మాణ బాధ్యతలు ఈ కంపెనీకి అప్పగించింది. ఈ క్రమంలో కంపెనీ 4 ఇండ్లను పూర్తి చేసింది. పటాన్చెరు మోడల్ హౌజ్ నిర్మాణాన్ని చూసి పలువురు లబ్ధిదారులు తమకు అలాంటి ఇండ్లు నిర్మించవాలని కంపెనీని సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మాదారం గ్రామంలో ఏకంగా 20 నుంచి 30 మంది తమ ఇండ్ల నిర్మాణ బాధ్యతలను ఈ కంపెనీకి అప్పగించారు. 600 ఎస్ఎఫ్టీకి పెరగనున్న ఖర్చు. ఇందిరమ్మ ఇండ్లను 400 ఎస్ఎఫ్టీతో బెడ్రూమ్, కిచెన్, హాల్, 2 బాత్రూమ్స్తో 75 గజాల జాగాలో నిర్మిస్తున్నారు. 400 ఎస్ఎఫ్టీ నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు నిర్మించుకోవచ్చని, అందుకు మరికొంత ఎక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది. 120 గజాలలో 600 ఎస్ఎఫ్టీతో ఇంటి నిర్మాణం చేయాలన్నారు. ఇక ప్రస్తుతం తాము 400 ఎస్ఎఫ్టీతో మోడల్ హౌస్ నిర్మించామని, ఈ ఇంటిలో కూడా సెల్ఫ్లు, సజ్జలు, డాబా మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించేందుకు కూడా అయ్యే కాస్ట్ త్వరలో ఖరారు చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. స్పీడ్గా నిర్మాణం కూడా పూర్తి కాబోతా ఉన్నది. తొలి దశలో 71,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా అందులో 65,000 మంది అర్హులుగా తేలారు. వీరిలో 3,000 మంది లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేసుకోగా మరో 20,000 మంది ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేశారు. 2వ దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకోగా త్వరలో 2వ దశ లబ్ధిదారుల ఇండ్ల మంజూరు కూడా ఉండబోతా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా చేస్తే బాగానే ఉంటుంది. మీరు 15 రోజులలోనే ఇండ్లు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి కట్టేటువంటి ఇల్లు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేది 5 లక్షలు. 5 లక్షల లోపట్లోనే అయ్యేలాగా చూడాలి. మళ్ళీ 5 లక్షలకి ఇంకా పైన అంటే మళ్ళీ ఇది ఒక ఆర్థిక భారం అయిపోతుంది. దాన్ని కూడా ఒకసారి చూసుకొని మరి 15 రోజులలో ఈ విధమైనటువంటి ఇల్లు, ఇంటి బయట ఇంటి లోపల ఈ విధమైనటువంటి ఉంటుందనేది ఒకటైతే చూసుకోవచ్చు. సో ఇది మరి ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.